అన్ని పనులు నేనే చేశానండి. అత్తమ్మకి ఏం పనులు చెప్పలేదు. లాభం లేదు. దీనికి వెంటనే బుద్ధి చెప్పాలి. అవునా! మంచి పని చేశావు స్వర. అమ్మని ఎక్కువ ఇబ్బంది పెట్టకు. అమ్మకి అసలే ఆరోగ్యం బాగుండడం లేదు. మీరు దాని గురించి మర్చిపోండి. నేను చూసుకుంటాను కదా! నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం స్వర. ఏంటమ్మా నువ్వు చేసేది? కొన్ని రోజుల నుండి చూస్తూనే ఉన్నాను. ఇంట్లో ఒక్క పని చెయ్యవు. నా కొడుకు దగ్గర మాత్రం అన్ని పనులు నేనే చేస్తున్నా అని చెప్తున్నావు. తప్పడం లేదత్తమ్మా. మరి నా భర్త నా దారికి రావాలి కదా! అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను చెప్పినట్టు వినాలి. నేను అడిగింది కొనిపెట్టాలి. నా కొంగు పట్టుకొని తిరగాలి. అమ్మో! నా కొడుకుని వల్లో వేసుకోవాలని చూస్తున్నావన్నమాట. కరెక్ట్‌గా చెప్పారు. చెప్తా. ఎన్ని రోజులు చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఇక వదిలేయను. మీ అంతు చూస్తా. ఏం చేస్తారత్తమ్మా? మీరు ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు. మా ఆయన నా మాటలు పూర్తిగా నమ్ముతున్నాడు. మీ మాటలు ఇంక నమ్మడు. ఒకవేళ నమ్మినా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని, మీ కొడుకుని విడదీయడం ఖాయం. అందుకని నేను చెప్పినట్టు వినండి. మీకే మంచిది. నిన్ను ఇలా ఊరికే వదిలేయను. నీ సంగతి చెప్తాను. కోడలి బండారం బయట పెట్టాలి. కానీ ఎలా చెయ్యాలి? ఒకవేళ నేను తన నిజస్వరూపం బయట పెడితే, తను నా కొడుకుని నన్ను విడదీస్తే, అమ్మో! నా కొడుకు లేకుండా నేను ఉండగలనా? ఒకవేళ నా కొడుకు నా మాటలు నమ్మినా, కోడల్ని ఇంట్లో ఉండనిస్తాడా? పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన దాన్నవుతానా? నా కొడుకు జీవితం ఏమైపోతుంది? ఒకవేళ నేను తన గురించి చెప్పకుండా ఉన్నా, ఇలాంటి అమ్మాయితో వాడు ముందు ముందు సంతోషంగా ఉండగలడా? ఒకవేళ తను మా వాడిని కూడా ఇబ్బంది పెడితే? లేదు. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. రేపు దీని బండారం బయట పెట్టాల్సిందే. చూసారు కదా ఫ్రెండ్స్, అత్తాకోడళ్ళ గొడవ. మరి అత్త తరువాత ఏం చేస్తుందో మరో ఎపిసోడ్లో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.